ఇండోనేషియాలో ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. 61 సంవత్సరాల రైతు లానోటి అనే వ్యక్తి 28 అడుగుల భారీ పైతానికి బలయ్యాడు. ఈ ఘటన షాక్కు గురి చేస్తోంది. సౌత్ ఈస్ట్ సులవేసి ప్రాంతంలో శుక్రవారం ఉదయం తన కోళ్లకు ఆహారం పెడుతుండగా పొదల్లోంచి వచ్చిన భారీ పైతాన్ అతని కాళ్లను పట్టుకుని బలంగా చుట్టేసింది. ఆపై 100 కేజీల బరువున్న పాముతో పోరాడే ఆయుధం లేకపోవడంతో లానోటి ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం అతన్ని పూర్తి స్థాయిలో మింగేసింది. కొడుకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఆయన కోసం వెతికారు. రోడ్డు పక్కన మోటార్ సైకిల్ కనిపించడంతో స్థానికులతో కలిసి గాలింపు ప్రారంభించారు. ఓ పొదల వెనక ఓ పెద్ద పాము బాగా లావుగా ఉందని గమనించి అది ఏదో మింగిందనే అనుమానంతో అక్కడి వారు ఆ పామును పట్టుకుని కడుపు కోశారు. ఆ దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగవు. లానోటి శరీరం పైతాను కడుపులో ఉండగా పూర్తి వస్త్రధారణతోనే కనిపించాడు. అతడి శరీరాన్ని బయటికి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన అక్కడి ప్రజలను కలవరపరిచింది. బటౌగా పోలీస్ చీఫ్ మసూద్ గున్వాన్ మాట్లాడుతూ, ఇంట్లో నుంచి వెళ్లిన రైతు తిరిగి రాలేదు, చివరికి అతన్ని మింగిన పామే కనబడింది అని విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఓ పెద్దావిడిని కొండచిలువ మింగేసిన ఘటనను గుర్తు చేశారు. పాముల సహజ నివాసాల్లో మానవ జోక్యం పెరగటం వల్లే ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.